అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి ముందే అన్నీ తెలుసుంటాయి. వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అన్నది ముందే తెలుసుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత ఏమవుతుందో ఏమో, వారంకి 20 రోజులకి విడిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఎందుకు ఇలా అవుతుందంటారు? మీరు అనేది ప్రేమ వివాహం గురించి మాట్లాడుతున్నారా, అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు? ప్రేమ వివాహం. ప్రేమ వివాహంలో కూడా ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయని నేను మీకు విషయం చెప్తానమ్మా. ప్రేమ వివాహం కావచ్చు, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు, రెండు కూడా ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహములో ఫెయిల్యూర్ అవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ప్రేమించుకునేటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నన్ను ఇంత బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు, ప్రతిదీ చాలా కేర్గా చూసుకుంటున్నాడు, అమ్మాయి అలాగే అనుకుంటుంది, అబ్బాయి అలాగే అనుకుంటాడు అని ఇదే కంటిన్యూ అవుతుందేమో, లైఫ్ లాంగ్ మొత్తం ఇట్లాగే ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకునే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఇప్పుడంటే ఏదో 5 నిమిషాలు దొరుకుతుంది టైం, 10 నిమిషాలే దొరుకుతుంది, పార్క్లో 1 గంట సేపు దొరుకుతుంది, కాబట్టి ఆ గంట సేపే నేను నీకు అటెన్షన్ చూపించగలను. దాని తర్వాత నువ్వు చూపించలేవు. ఎందుకంటే ఇక్కడ మాకు చిన్న లాజిక్ మనం అర్థం చేసుకుంటే, మన ఇంట్లో వాళ్ళు ఉంటారమ్మా, తల్లి తండ్రి అందరి ముందు మనం అటెన్షన్ పే చేస్తున్నాం మాట్లాడమని లేదు. అలా అని ప్రేమలేనట్ట. తల్లి మనల్ని ఎంతో ప్రేమిస్తుంది, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, అటెన్షన్ పే చేస్తూ ముద్దుగా మాట్లాడితే ఏమైనా ఉంటుందా? నార్మల్గానే ఉంటుంది. కానీ ప్రేమ ఉంది అని మనకు తెలుసు, తల్లికి తెలుసు. కొడుకు లేదా కూతురు నా మీద ప్రేమతో ఉన్నాడని తల్లికి తెలుసు, తల్లికి మన మీద ప్రేమ ఉందని మనకు తెలుసు. అంతేగాని ముద్దుగా మాట్లాడడం, చాలా కేర్గా ఉండడం ఏం చేయదు తల్లి. మనది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాగే ఇద్దరికి కూడా అదే ఉంటుంది, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంతకుముందు ఫోన్ చేస్తే హాయ్ అని ఎంతో హ్యాపీగా మాట్లాడిన, ఇప్పుడు నా చెప్పు, ఎంత తొందరగా చెప్పు, నాకు పని ఉంది ఇక్కడ ఆఫీస్లో, నా తొందరగా చెప్పు, ఫోన్ పెట్టే అంటాడు. అవునా కదా? అంటే ఏంటి, అక్కడ ఆల్రెడీ దొరకాల్సింది దొరికిపోయింది ఇద్దరికి. దాని తర్వాత అటెన్షన్ పే చేయాలనేటువంటిది ఏమి ఉండదు. ఓకే, అది ట్రూ, అది అందరి జీవితాల్లో జరుగుతుంది, అది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. రెండవది ఏంటంటే, ఇక్కడ ప్రతి చిన్న చిన్న విషయాలని కూడా మనం భూతుద్దం పెట్టి చూస్తున్నాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా, నాకు ఫ్రీడమ్ లేదా, నేను మాట్లాడుకోకూడదా, ఇట్లాంటివన్నీ. నేను మీకు ఒక కేసు చెప్తా. అంటే ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నామని లవ్ మ్యారేజ్ మీదే వెళ్దాము, అరేంజ్ మ్యారేజ్ మీద వెళ్దామని చెప్తాను. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. లవ్ ఇంకెంత లవ్ అంటే, ఇంకా వాళ్ళు ఒక సినిమాల్లో చేజింగ్ చూపిస్తారు చూసారా, అసలు ఇద్దరు పారిపోతుంటే వాళ్ళు బండ్ల మీద వెంబడబడి అట్లాంటి చేజ్ చేసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంట ఒకటి. అసలు ఇంకా వాళ్ళు ఇంక అసలు అడగొద్దు. సినిమాల్లో కూడా అంత చేజింగ్లు ఉండవు, అంత దాసుకోవడాలు ఉండవు, అంత ఫ్రెండ్స్ సహకరించేది ఉండదు. అదేదో పాట ఉంటుంది చూడండి, శంభో శివ శంభో అని, సినిమాలో అదే. అసలు వాళ్ళందరూ ఎంత వెక్స్ అయిపోతారు వాళ్ళిద్దరు విడిపోయాక. అట్లాగే అంత బాగా సహకరించే ఫ్రెండ్స్ కూడా. అట్లా ఒక వివాహం జంట జరిగింది. ఒక కరెక్ట్గా 3 నెలలకి ఆ అమ్మాయి అబ్బాయిని చంపేసింది. అమ్మాయి అబ్బాయిని చంపేసింది. ఎందుకు చంపేసింది? ఇక్కడ ఈ దీనికి అంటే వీళ్ళిద్దరు లైఫ్లో జరిగినటువంటి దానికి మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు చంపేసింది అని చెప్పి పూర్వాపరాల్లోకి వెళ్తే, ఇది ఇప్పుడు జరిగింది కాదు లేడు, ఎప్పుడో ఎక్కడో జరిగిన సంఘటనలు ఏంటి ఇది. వెళ్తే అక్కడ ఏంటంటే మెయిన్గా అయితే అమ్మాయి అబ్బాయిని చంపేసింది. ఎందుకు చంపేసింది, ఏంటి, ఇంత ఇష్టపడి చేసుకున్నారు కదా అంటే, ఓవర్గా ఆ అబ్బాయికి ఎంత పిచ్చి ప్రేమ అంటే, ఇంక అసలు ముందేమో నేను జాబ్ చేస్తానంటే ఓకే అన్నవాడు తర్వాత జాబ్ చేయొద్దు అంటాడు. ఎవరితో పాత ఫ్రెండ్స్తో ఎవరితో నువ్వు మాట్లాడొద్దు అంటాడు. ఇప్పుడు మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎందుకు, మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, మన ఇద్దరమే బాగుండాలి అంటే. ఇప్పుడు మీకు ఇందాక ఒక మాట అన్నా, అసలు ఎందుకు విడిపోతున్నారు అనడానికి అంత అటెన్షన్ పే చేయరు అని. ఇక్కడ ఓవర్ అటెన్షన్ పే చేసేసరికి ఇబ్బంది వచ్చేసింది ఇక్కడ.
నాతోనే ఉండాలి, నాతోనే నాకే ఉండాలి, కావాలి. నాతోనే ఉండాలి. ఎట్లా అంటే ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడట, ఆఫీస్కి వెళ్ళేదాకా కూడా. ఆఫీస్లో వెళ్ళి అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడేవాడట. ఎప్పుడు ఎంగేజ్ వచ్చినా కష్టమేనట అమ్మాయికి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మా అమ్మతో మాట్లాడాను అని చెప్పింది అనుకోండి అమ్మాయి ఉదాహరణకి, వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడట. అయ్యో. "ఆ, అమ్మ మీరు ఇప్పుడే లేదు బాబు నేను ఎప్పుడు మాట్లాడాను పుసుక్కున వాళ్ళ అమ్మ అన్నదంటే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు." ఉమ్. అంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో మాట్లాడేది ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆ అమ్మాయి ఇతని బాధ తట్టుకోలేక అట్లా చెప్పింది. బా. ఓకే, ఏమైందంటే ఆఖరికి ఇతని అనుమానం అనుమానిస్తూ అనుమానిస్తూ నువ్వు నాతోనే ఉండాలనేసరికి నిజంగా నా అమ్మాయికి ఇంకో ఎఫ్ఐఆర్ ఏర్పడింది. ఉమ్. ఎఫ్ఐఆర్ ఏర్పడి వాళ్ళిద్దరూ కుమ్మకే ఇతను చంపేశారు. అయ్యో. చూడండి అసలు ఎంత అంటే అంత చేజింగ్ లాగా అంత ఉన్నటువంటిది కూడా ఆఖరికి అట్లా దారితీసింది. ఎంత ప్లానెడ్గా చంపేశారంటే వాళ్ళిద్దరు కూడా, ఎవరికి డౌట్ రాలే. అది కొన్ని నెలల తర్వాత మళ్ళీ బయటికి తీస్తే అసలు ఇది ఎట్లా చనిపోయాడు ఈ అబ్బాయి అని చెప్పి బయటికి తీస్తే బయటపడిన విషయం అది. అంటే నేను అనేది ఏంటంటే ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రేమించుకొని వివాహం చేసుకునేది ఏదైతే ఉందో అది కొన్ని లిమిట్స్ దాటిందనుకోండి, అంటే ఎట్లాగా అస్సలు పట్టించుకోకపోయినా కట్ అయిపోతారు, ఎక్కువగా ఓవర్గా చూపించినా కట్ అయిపోతారు. అది ప్రేమ వివాహం కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు. ఇంకో కేసు చెప్తా, ఇందులోనే ఇంకోటి చెప్తా చూడండి. అసలు ఒక అమ్మాయి అయితే పురుష ద్వేషి అంటారు చూసారా, అసలు మగవాళ్ళంటే అసలు పడదు, అసలు పెళ్ళి చేసుకున్నాను కూర్చునేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా చేసి ఇలా చేసి మొత్తం మీద పెళ్లి చేశారు. వాళ్ళు అనుకున్నది ఏం డిసైడ్ అయ్యారంటే ఈ అమ్మాయి కలిసి ఉండదు, మన బాధ్యతగా మనం చేద్దాము, ఈ అమ్మాయి వదిలేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముందే చెప్పేసింది అందరితో, నేను వదిలేస్తా, మీరు మనల్ని బలవంతంగా చేస్తున్నారు, నేను ఖచ్చితంగా వదిలిపడేస్తా అన్నది. అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి చేసింది. ఆ అబ్బాయి చూపించేటువంటి ప్రేమకి ఆ అమ్మాయికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగి, కాపురం మీద ఇంట్రెస్ట్ కలిగి ఇప్పటికీ చాలా బాగున్నారు వాళ్ళు. ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది. అంటే ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉండకూడదు, ఓవర్ చేయకూడదు. అది ప్రేమ కావచ్చు ఏదైనా కానీ, అతి వర్జయేత అంటారు. మనిషి యొక్క మైండ్, అంతకుముందు నేను చెప్పిన కేసులో వాళ్ళిద్దరు విపరీతంగా ప్రేమించుకున్నారు, కానీ ఆ విపరీతమైనటువంటి ధోరణి వల్ల ఆ అమ్మాయి ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇతను చంపేయడం జరిగింది. ఇక్కడ అసలు నాకు పెళ్ళి అంటేనే ఇష్టం లేదనుకునేటువంటి జాతకాన్ని ఈ అబ్బాయి యొక్క ప్రవర్తన వల్ల అమ్మాయిలో ఒక మంచి చేంజ్ వచ్చింది. నేను వాళ్ళ చార్ట్స్ కూడా గమనించాక ఈ అమ్మాయి చార్ట్లో ఏది సెకండ్ అసలు పెళ్ళంటేనే ఇష్టం లేనటువంటి అమ్మాయి జాతకంలో చూస్తే పెళ్ళంటే ఇష్టం లేని యోగం ఉంది. కానీ ఈ అబ్బాయి జాతకంలో చూసుకుంటే వచ్చే అమ్మాయికి ఆటోమేటిక్గా లవ్ ఫీల్ కలగాలనే యోగం ఉంది. యోగం ఉండేసరికి ఏమైందంటే ఈ అమ్మాయి వెళ్ళి ఈ అబ్బాయిని చేసుకోగానే ఆ ఫీల్ మారింది అక్కడికి వెళ్ళేసరికి. అదే ఈ అబ్బాయిని ఎంచుకునే అబ్బాయి కనుక అసలు ఈ అబ్బాయి కూడా వివాహ జీవితం బాగాలేదనుకోండి, అప్పుడు ఇలాంటి అమ్మాయి ఎంటర్ అయ్యేసరికి ఈ అమ్మాయికి ఎలాగో ఇంట్రెస్ట్ లేదు కదా, ఎంటర్ అయ్యేసరికి అది. రీసెంట్గా శృతి అనే ఫోక్ సింగర్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిపోయి 20 రోజులు అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఆత్మహత్య చేసుకొని ఊరేసుకొని చచ్చిపోయింది. అసలు ఆమె ఎందుకు చనిపోయింది ఏంటి అన్న వివరాలు లేకోకుండా, అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అన్నది నా ఉద్దేశం కాదు, కానీ తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా అవుతుంది అన్నది అందుకోసం అడగాల్సి వచ్చింది గురించి. అయితే ఇక్కడ ఇంకోటి అంటే ఆవిడ జాతకం మనకు తెలియదు, కానీ నిజంగా ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయంటే కొంతమందికి వివాహం తర్వాత మరణయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక జిల్లేడు మొక్కకో అరటి చెట్టుకో వివాహం చేస్తారు. వివాహం తర్వాత మరణయోగాలు ఉన్నా, 2 వివాహాల యోగం ఉన్నా జన్మజాతకంలో, వివాహం ద్వారా గండ యోగాలు ఉన్నా అలా చేస్తారు. ఫస్ట్ అది చేసిన తర్వాత వివాహం చేస్తారు. అది జన్మజాతకాల్లో కూడా ఉంటుంది, అది చేయాలి. ఇప్పుడు ఎవరికైనా జాతక చక్రంలో ఇవాళ రేపు పెరిగిపోయి చూసారు 2 మ్యారేజెస్, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అండ్ సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళే యోగం ఉందంటే ఖచ్చితంగా చేయించాలి. ఇది కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత తెలుసుకున్నారు. తమిళనాడు సైడ్ ఉంటుంది ఒక పద్ధతి, మరుమాంగళ్య ధారణ అని. వివాహం అయిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకుంటారు ఒక మంచి ముహూర్తం చూసుకొని, సేమ్ పర్సన్ ఆమెనే లాగా.
అది కూడా ఒక ఇది ఉంది, బట్ తమిళనాడు సైడ్ ఎక్కువ వాడతారు. సో ఇది మెయిన్ కారణం విడిపోవడానికి కానీ ఏదైనా కానీ.